ఒక అమ్మాయి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది, పాస్టర్ గారండి నేను ఇక్కడి నుంచి చర్చికి రావట్లేదు, మానేస్తున్నాను అన్నది. ఏమ్మా అన్నాడు ఆయన. ఏమండి చర్చికి వచ్చే వాళ్ళందరూ ముచ్చట్లు ఆడుకుంటున్నారు, వాళ్ళు అలా మాడుకుంటున్నారు, వీళ్ళు ఇలా మాడుకుంటున్నారు, వాళ్ళు ఇంకా పేజీలు తిరిగేస్తున్నారు, వీళ్ళు ఇలా చూస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, చర్చి నేను రానండి చర్చికి అని అన్నది. సరే అమ్మా వచ్చే ఆదివారం నా కోసం రా అని అన్నాడట. అప్పుడు సరే అని వచ్చింది. వచ్చి రాగానే పాస్టర్ గారికి తెలిసింది, రమ్మన్నారు కదండి, వచ్చాను, ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయికి ఒక కొవ్వొత్తి ఇచ్చాడు, కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి ఇచ్చాడు. అమ్మ నీ డ్యూటీ ఏంటంటే ఆరాధన అయిపోయేంత వరకు ఆ కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకో, ఇదే నీ పని అన్నాడట. ఈ ఒక్క పని చేసి పెట్టు నాకు అన్నాడట. సరేండి అలాగే అన్నదట ఆ పిల్ల. కొవ్వొత్తి వెలిగించి ఇచ్చాడు. ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది. అంతా అయిపోయింది. పాస్టర్ గారిని ఇదిగోండి ఆరిపోకుండా చూసుకున్నాను కొవ్వొత్తిని. వెరీ గుడ్, మంచి పని చేసావమ్మా. ఇప్పుడు చెప్పు, నీకు ఎవరైనా మాటలు వినపడ్డాయా అంటే లేదండి. పోనీ నా వాక్యం నీకేమైనా వినపడి అర్థమైందా? ఇంతకు మీరు ఏం చెప్పారు కూడా నాకు తెలియదండి. పోనీ నీకు ఎవరైనా ఆటలాడుతూ కనిపించారా? లేదు పాస్టర్ గారు. పోనీ ముచ్చట్లాడుతూ కనిపించారా? లేదు పాస్టర్ గారు. విషయం అర్థమైందో లేదో నీకు? నువ్వు చర్చికి వచ్చిన దగ్గర నుంచి నీ మనసు ఆరాధన మీద వాక్యం మీద లేదు, వాటి మీద వీటి మీద ఉంది కాబట్టి నీకు అవి వినపడుతున్నాయి, అవి కనపడుతున్నాయి. నువ్వే గనక నీ మనసుని వాక్యం మీద పెడితే, ఆరాధన మీద పెడితే నీకు మిగతావేమీ కూడా వినపడవు. ఇప్పుడు నువ్వు ఎప్పుట్లాగానే వచ్చావు, ప్రజలు కూడా ఎప్పుట్లాగానే ఉన్నారు, కానీ ఈరోజు నీకేమీ వాళ్ళ మాటలు వినపడలేదు, వాళ్ళు ఏం చేసినా నీకు కనపడలేదు. ఎందుకంటే నీ దృష్టి, నీ మనసు అంతా ఎక్కడుంది? కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకోవటం మీదనే ఉంది. ఇలా గనక నువ్వు చేస్తే నీకు బయట విషయాలు ఏమీ వినపడవు, కనపడవు. ఇక్కడి నుంచి అలా చెయ్యమ్మా అంటే, సరే పాస్టర్ గారు తప్పు తెలుసుకున్నాను, అర్థమైంది, క్షమించండి, ఇక్కడి నుంచి నేను ఆరాధన మీద మనసు పెడతాను, వాక్యం మీద మనసు పెడతాను, మిగతా విషయాలతో నాకు సంబంధం లేదు అని చెప్పి